Hello and hi friends, welcome back to Krishna's Lawrials. Chapter 5 of Indian Constitution లో మోడ్స్ ఆఫ్ అక్విజిషన్ అండ్ మోడ్స్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం సిటిజన్షిప్ మీనింగ్, టైప్స్ ఆఫ్ పర్సన్స్, సిటిజన్స్ అండ్ ఏలియన్స్ అండ్ సబ్ కేటగిరీస్ ఆఫ్ ఏలియన్స్, ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్ అండ్ ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 డిస్కస్ చేసాం ఇన్ డీటెయిల్గా. ఈ వీడియోలో ఇండియాలో ఒక వ్యక్తి పౌరసత్వం పొందాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి అండ్ అతడు ఎన్ని విధాలుగా పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి చూద్దాము. ఇది కూడా లాసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ కనిపించినప్పటికీ మనం దీన్ని మిగతా వీడియోలు ఎంత సీరియస్గా విన్నామో అంతే సీరియస్గా నేర్చుకుందాము. ఎందుకంటే వీ హ్యావ్ టు ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి లిజన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ మేక్ షూర్ యూ రైట్ నోట్స్. ఓకే, మోడ్స్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్. బై బర్త్, ఒక వ్యక్తి ఇండియాలో పుట్టి ఉండాలి. సో ఇక్కడ బై బర్త్, వెన్ ఎవర్ ఐ సే బై బర్త్ ఇన్ దిస్ స్లైడ్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద బర్త్ ఈజ్ టేకన్ ప్లేస్ ఇన్ ఇండియా ఓన్లీ. భారతదేశంలోనే పుట్టుండాలి. ఒక వ్యక్తి భారతదేశంలో ఆన్ ఆర్ ఆఫ్టర్ January 26, 1950 బట్ బిఫోర్ July 1, 1987 పుడితే, జస్ట్ పుడితే చాలు, హీ విల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఎవరైతే July 1, 1987 నుండి December 3, 2004 మధ్యలో పుడతారో, ద పర్సన్ షుడ్ బి born in India and at least one parent must be an Indian citizen. తల్లి కానీ తండ్రి కానీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అతను పుట్టినప్పుడు. దెన్ హీ విల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఒక అతను December 3, 2004 తర్వాత ఇండియాలో పుడితే, citizenship by birth requires the person to be born in India, of course, and both the parents are citizens of India. వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి పుట్టినప్పుడు. దెన్ హీ విల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆర్ ఒక్క పేరెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండి ఇంకొక పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్, అక్రమ వలస రాకపోయి ఉంటే సరిపోతుంది. దెన్ ఆల్సో హీ విల్ బి గివెన్ ఇండియన్ సిటిజన్షిప్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బై బర్త్. నెక్స్ట్, బై డిసెంట్, a person born outside India. So whenever we say descent, so ఆ పర్సన్ అవుట్సైడ్ ఇండియా పుట్టడం జరిగిందని అర్థం చేసుకోండి. ఏ పర్సన్ బోర్న్ అవుట్సైడ్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ 26th January 1950 బట్ బిఫోర్ 10th December 1992 ఈజ్ ఎ సిటిజన్ ఇఫ్, ఇది కండిషన్ ఏంటో చూడండి. వెన్ ఎవర్ వి సీ ఇఫ్, అక్కడ కండిషన్ ఉందని అర్థం. His or her father is an Indian citizen at the time of his or her birth. అతని ఫాదర్, పర్టికులర్గా చెప్తున్నారు, ఫాదర్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్, ఎ పర్సన్ బార్న్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ December 10, 1992 ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఐదర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్ ఈజ్ ఎ సిటిజన్. ఎవరైనా ఒక్కరు, తల్లి లేదా తండ్రి ఒక్కరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. నెక్స్ట్, ఒకవేళ ఒక అతను December 3, 2004 తర్వాత ఇండియా వెలుపల పుట్టినట్లయితే రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఇండియన్ కాన్సులేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కూడా వితిన్ 1 yearలో రిజిస్టర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ డిసెంట్. నెక్స్ట్, బై రిజిస్ట్రేషన్. Citizenship can be acquired by registration under specific conditions. Persons of Indian origin, PIO అంటాం షార్ట్ ఫామ్లో, రిసైడింగ్ ఇన్ ఇండియా ఫర్ 7 years. ఈ కండిషన్స్ అన్ని చూడండి. 7 years ఇండియాలో ఉండాలి, PIOs అయితే. ఎ పర్సన్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ఇన్ ఇండియా. సో ఒక విదేశీ వ్యక్తి ఇండియన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు అండ్ ఆ విదేశీ వ్యక్తి 7 years ఇండియాలో ఉండాలి బిఫోర్ మేకింగ్ అన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్, మైనర్ చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. నెక్స్ట్, ఎ పర్సన్ ఆఫ్ ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ హూస్ పేరెంట్స్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ eligibility criteria to get citizenship through registration. There are some more ways also, but these are enough for you. Next, by naturalization, section 6, where an application is made in the prescribed manner by any person of full age and capacity, not being an illegal migrant అవ్వద్దు. For the grant of certificate of naturalization,
The central government may, if satisfied that the applicant is qualified for naturalization under the provisions of the third schedule, grant him a certificate of naturalization. సిటిజన్షిప్ని న్యాచురలైజేషన్ అనే ఒక ప్రాసెస్లో కూడా మనం పొందొచ్చు. క్వాలిఫికేషన్స్ చూద్దాం. అతను ముఖ్యంగా ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. క్వాలిఫికేషన్ ఫర్ న్యాచురలైజేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ naturalization of a person or he should not be a subject of any country where Indians are prevented for being a citizen. ఇప్పుడు కెనడాలో ఒక ఇండియన్ వ్యక్తి సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పారనుకోండి, దెన్ కెనడా వ్యక్తికి ఇండియాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వరు. ఇఫ్ హీ ఆల్రెడీ అక్వైర్స్ అదర్ కంట్రీస్ సిటిజన్షిప్ దెన్ హీ హ్యాస్ టు రినౌన్స్ దట్. వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంటే దాన్ని వదిలేయాలి. దెన్ మనకు న్యాచురలైజేషన్ ద్వారా అప్పుడే మనం అర్హులం. నెక్స్ట్, హీ హ్యాస్ ఐదర్ రిసైడెడ్ ఇన్ ఇండియా ఆర్ బీన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఫర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 14 years prior to this 12 months. సో ఈ 12 months కంటే ముందు 14 yearsలో అతను 11 years ఇండియాలో ఉండాలి, లేదా ఒక గవర్నమెంట్ సర్వీస్లో అయినా పనిచేసి ఉండాలి. ఓకే, అంటే మొత్తం ఇక్కడ 11 years ఇక్కడ ప్లస్ 12 months అంటే 1 year, మొత్తం 12 years ఇండియాలో ఉండాలన్నమాట. నెక్స్ట్, హీ షుడ్ బి ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అండ్ హీ షుడ్ హ్యావ్ ద అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్పెసిఫైడ్ ఇన్ ద 8th schedule. సో 8th schedule ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాంగ్వేజెస్ మీద అతనికి ఏదైనా ఒక్క లాంగ్వేజ్ మీద గుడ్ నాలెడ్జ్, అడిక్వేట్ నాలెడ్జ్ టు కమ్యూనికేషన్ ఉండాలి. ఆఫ్టర్ దట్, ఇఫ్ హీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద సర్టిఫికేట్ ఆఫ్ న్యాచురలైజేషన్ దెన్ హీ షుడ్ ఇంటెండ్ టు రిసైడ్ ఇన్ ఇండియా. అతనికి ఇండియాలో స్థిరపడాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ న్యాచురలైజేషన్ పద్ధతిలో మనం సిటిజన్ అవ్వాలంటే. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద అప్లికెంట్ హ్యాస్ రెండర్డ్ డిస్టింగ్యూస్డ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ, ఆర్ట్, లిటరేచర్, వరల్డ్ పీస్ ఆర్ హ్యూమన్ ప్రోగ్రెస్, జనరలీ హీ మే వేవ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద అబోవ్ కండిషన్స్ ఫర్ న్యాచురలైజేషన్ ఇన్ హిస్ కేస్. ఓకే, ఇటువంటి వ్యక్తులకి, ఆ ఫీల్డ్స్కి కంట్రిబ్యూట్ చేసి ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప గొప్ప మహానుభావులకి పైన ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా, అన్నీ చేయకపోయినా కూడా సిటిజన్షిప్ ఇచ్చే అధికారం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. నెక్స్ట్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. మనం ఇండియా ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని ఇండియాలో కలుపుకుందనుకోండి, అప్పుడు ఆ కలుపుకున్న భూభాగంలో ఉన్న వ్యక్తులందరికీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పాండిచ్చేరి. మోడ్స్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఏ విధంగా ఇప్పుడు మీరైనా నేనైనా ఇండియన్ సిటిజన్, ఏ విధంగా మనం ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోవచ్చు అనేది తెలుసుకుందాం. బై రినౌన్సియేషన్, మనము వాలంటరీగా ఒక ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ కలిగి ఉన్నప్పుడు, అంటే 18 years కెపాసిటీ, అంటే మనం సౌండ్ మైండ్ ఉండాలి, అంటే మనం మెంటల్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. కెన్ రినౌన్స్ హిస్ ఇండియన్ సిటిజన్షిప్ బై మేకింగ్ ఎ డిక్లరేషన్ టు దాట్ ఎఫెక్ట్ అండ్ హ్యావింగ్ ఇట్స్ రిజిస్టర్డ్. ఓకే, ఆ డిక్లరేషన్ రిజిస్టర్ చేసుకోవాలి, నేను రినౌన్స్ చేస్తున్నాను ఇండియన్ సిటిజన్షిప్ అని. బట్ ఇఫ్ సచ్ అ డిక్లరేషన్ ఈజ్ మేడ్ డ్యూరింగ్ ఎనీ వార్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్, ద రిజిస్ట్రేషన్ షెల్ బి విత్ హెల్డ్ అంటిల్ ద సెంట్రల్ గవర్నమెంట్ అదర్వైజ్ డైరెక్ట్స్. When a male person renounces his citizenship, every minor child of him ceases to be an Indian citizen. Okay, make this point in your notes. Such a child may, however, resume Indian citizenship if he makes a declaration to that effect within a year of his attaining full age, that is 18 years. కానీ ఆ మైనర్ చైల్డ్ 18 years నిండాక మళ్ళీ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నాకు సిటిజన్షిప్ కావాలని. దెన్ హీ విల్ బి ఆల్సో గివెన్ సిటిజన్షిప్ బికాస్ అతను మైనర్గా ఉన్నప్పుడు అతని పేరెంట్స్ వల్ల అతను సిటిజన్షిప్ కోల్పోయాడు. మళ్ళీ అతనికి మెజారిటీ వచ్చినప్పుడు దెన్ హీ కెన్ అగైన్ కమ్. ఓకే, విత్ ఇన్ 1 year అనేది కండిషన్ ఇక్కడ. 18 years నిండినాక 1 year లోపు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి అది. నెక్స్ట్, బై టర్మినేషన్, ఇఫ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వాలంటరీలీ అక్వైర్స్ ద సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ, ఈ షెల్ సీజ్ టు బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. మనం వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే ఇండియా సిటిజన్షిప్ కోల్పోతాము, బికాస్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇండియాలో అలో లేదు. డ్యూరింగ్ ద వార్ పీరియడ్ దిస్ ప్రొవిజన్ డస్ నాట్ అప్లై టు ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ అక్వైర్స్ ద సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ ఇన్ విచ్ ఇండియా మే బి ఎంగేజ్డ్ వాలంటరీలీ. సో ఒకవేళ ఇండియన్ వ్యక్తి వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నాడు వాలంటరీగా,
అయినప్పటికీ అతని ఇండియన్ సిటిజన్షిప్ పోదు ఎప్పుడైతే ఇండియా అండ్ ఆ కంట్రీ వార్లో ఉంటాయో. నెక్స్ట్ బై డిప్రివేషన్ సెక్షన్ 10 డిప్రివేషన్ ఇస్ ఎ కంపల్సరీ టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఇది కంపల్సరీ టర్మినేషన్. ఏ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్, డొమైసైల్ అండ్ రెసిడెన్స్ మే బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ citizenship by an order of the central government if it is satisfied that the citizen has obtained the citizenship by means of fraud, false representation or concealment of any material fact. అతను ఏదైనా దొంగదారుల్లో ఇండియన్ సిటిజన్షిప్ పొందితే సిటిజన్షిప్ హ్యాస్ షోన్ డిస్లోయాలిటీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, citizen has unlawfully traded or communicated with the enemy during a war, the citizen has within 5 years after registration or naturalization been imprisoned in any country for 2 years, the citizen has been ordinarily resident out of India for 7 years continuously. So this is all about modes of acquisition and termination of citizenship. Now I have 3 bonus points for all of you. 1 NRI, 2 PIO, 3 OCI. Let us look what all these are. ఎన్ఆర్ఐ అంటే ఎవరు? ఎన్ఆర్ఐ అంటే ఒక ఇండియన్ సిటిజన్ కాకపోతే అతడు ఇండియాలో ఉండడు, బయట ఉంటాడు. అతనికి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. అతడు బయట ఎందుకు ఉంటాడు సార్ అంటే చదువు నిమిత్తం వెళ్ళొచ్చు, ప్రొఫెషన్ నిమిత్తం వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐ ఎంజాయ్స్ ఆల్ ద బెనిఫిట్స్ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్ సబ్జెక్ట్ టు ద గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇష్యూడ్ పీరియాడికల్లీ. సో దే ఆర్ ఇన్ పార్ విత్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. నెక్స్ట్ బోనస్ పాయింట్ 2 persons of Indian origin. A PIO is an individual or their ancestors who were Indian nationals but currently hold foreign citizenship. ప్రస్తుతం వాళ్ళకి ఫారెన్ సిటిజన్షిప్ ఉంది అంటే ఫారెన్ పాస్పోర్ట్ ఉంది, బట్ వాళ్ళ ఒరిజిన్ అయితే ఇండియాలో ఉందన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ. ద PIO స్కీమ్ హ్యాస్ బిన్ మర్జ్డ్ విత్ ద OCI స్కీమ్. OCI అంటే నెక్స్ట్ చూస్తాము. సో ఈ రెండు మర్జ్ చేశారు 2015లో. అండ్ PIO మొత్తం ఎరేజ్ అయిపోయింది. PIO అనేది OCIలో మర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఉంది అలా OCI మాత్రమే. సో ఇప్పుడు స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఫర్ PIO కార్డ్ హోల్డర్స్ ఆర్ నో లాంగర్ అవైలబుల్. సో PIO కార్డ్ హోల్డర్స్ని ఇప్పుడు OCI కార్డ్ హోల్డర్స్గా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈజ్ OCI సార్? హియర్ ఈస్ బోనస్ పాయింట్ 3 ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ ఇస్ ఎ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో ఆ కార్డు కోసం రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని ఎలిజిబుల్ అయితే రిజిస్టర్ చేస్తారు. యూ విల్ బి గివెన్ ఏ కార్డ్. ఈ బెనిఫిట్స్ ఏంటి అంటే మీ దగ్గర OCI కార్డు ఉంటే మీరు లైఫ్ లాంగ్ ఇండియాకి మల్టిపుల్ ఎంట్రీ చేయొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మీకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తారు. బట్ మీరు రీసెర్చ్ వర్క్ కోసం ఇండియాకి వస్తున్నట్లయితే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మీకు ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్యారిటీ విత్ NRIs ఇన్ ఎకనామిక్, ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ ఎక్సెప్ట్ ఫర్ అక్వైరింగ్ అగ్రికల్చర్ అండ్ ప్లాంటేషనల్ ప్రాపర్టీ. ఈ రెండు మినహాయిస్తే మీ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, చదువు పరంగా, విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ అవన్నీ కూడా NRIకి ఉన్న సదుపాయాలన్నీ ఉంటాయి. బట్ అగ్రికల్చర్ అండ్ ప్లాంటేషన్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ఈక్వల్ స్టేటస్ విత్ NRIs ఫర్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్. అడాప్షన్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్ కంట్రీ అంటే ఒక కంట్రీలో ఉన్న వ్యక్తి ఇంకో కంట్రీలో ఉన్న వ్యక్తిని దత్తతకు తీసుకోవడం. సేమ్ డొమెస్టిక్ ఎయిర్ టారిఫ్ రేట్స్ యాజ్ రెసిడెంట్ ఇండియన్ నేషనల్స్. సో ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇండియన్ నేషనల్స్కి ఎంత ఉంటాయో అంతే ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉండవు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ a person with OCI card gets. So I hope this video is very interesting because ఇది చాలా రియల్ లైఫ్ వీడియో అనమాట. మిగతా వీడియోస్ అన్ని మనకు రియల్ లైఫ్లో అంత యూజ్ కాకపోయినా కూడా ఈ వీడియో అనేది రియల్ లైఫ్కి సంబంధించింది. బట్ స్టిల్ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ యువర్ ఫీడ్బ్యాక్ విల్ హెల్ప్ మీ. సో హియర్ ఇస్ ఎ క్విజ్ క్వశ్చన్ ఫర్ యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ టు ఇండియన్ సిటిజన్స్? Let me know your answer in the comment section and join Telegram for more practice questions. Stay connected in the Instagram and join our WhatsApp and Telegram groups. Let's crack LAWCET 2025 to get instant updates and questions, everything. Download Krishna's Lawrials app and boost your LAWCET 2025 preparation. Let me end this video with a beautiful quotation.
given by Theodore Roosevelt. Do what you can with what you have and where you are. సో దీన్ని మీ ప్రిపరేషన్ని కనెక్ట్ చేసుకొని మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. సో యాజ్ యూ నో, దిస్ వీడియో is presented by me. My name is Krishnakant. I am a LAWCET coach from past 5 years and a LLM scholar at Usmania University. I thank you so much for watching this video. Have a nice day.